ఓయ్ పిల్లలు, ఇటు రండి. ఈరోజు మీకు ఇంకొక కథ చెప్తాను. ఒకసారి ఒక రంగురంగుల తోటలో ఒక తేనెటీగ రోజంతా పుష్పాల చుట్టూ తిరుగుతూ తేనె సేకరిస్తూ ఉండేది. ఆమె చిన్నదైనా ఎంతో శ్రద్ధగా పని చేసేది. అదే తోటలో ఒక సీతాకోకచిలుక ఉండేది. ఆమెకు తన అందమైన రెక్కలు చూపించుకోవడం, పుష్పాలపై కూర్చుని విశ్రాంతి తీసుకోవడం చాలా ఇష్టంగా ఉండేది. ఒక రోజు సీతాకోకచిలుక తేనెటీగని అడిగింది, నీవు అంత కష్టపడాల్సిన అవసరం ఏమిటి? విశ్రాంతిగా ఉండలేమా? తేనెటీగ చిరునవ్వుతో చెప్పింది, ఇప్పుడు పని చేస్తే అవసరమైనప్పుడు తేనె ఉంటుంది. మనం ముందే సిద్ధంగా ఉండాలి. కొన్ని రోజులు గడిచాయి. భారీ వర్షాలు వచ్చాయి. పుష్పాలు వాడిపోయాయి. సీతాకోకచిలుక ఆకలితో, అలసటతో తోటలో నెమ్మదిగా ఎగురుతూ తేనెటీగని వెతికింది. ఆమె తేనెటీగ గూడు వద్దకు వచ్చింది. తేనెటీగ ఆమెను చూసి హృదయపూర్వకంగా స్వాగతించింది. ఇదిగో, తేనె తాగు. ఇది నీకు శక్తిని ఇస్తుంది. సీతాకోకచిలుక తేనె తాగి నవ్వింది. ఆమెకు తేనెటీగపై ఎంతో కృతజ్ఞత కలిగింది. నీతి: శ్రమ ఎప్పటికి అయిన ఫలితాన్ని ఇస్తుంది. ఓయ్ పిల్లలు!